హాయ్ హలో వెల్కమ్ టు దీపు థాట్స్ 400 ప్లస్ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ ఇన్ తెలుగు వీడియో సిరీస్లో పార్ట్ 3 చూద్దాము. నెక్స్ట్ ఇడియం వచ్చేసి డెడ్ బ్రోక్ అంటే కంప్లీట్లీ బ్రోక్ వితౌట్ ఎనీ మనీ. ఒకరి దగ్గర అస్సలు డబ్బులు లేకపోతే ఆ సిచ్యువేషన్ని డెడ్ బ్రోక్ అంటారు. ఉన్న డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్ని డెడ్ బ్రోక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నౌ ఐఎమ్ డెడ్ బ్రోక్ లివింగ్ ఆన్ చారిటీ ఇన్ ఎ ఫ్రెండ్స్ హౌస్. ఇప్పుడు నేను డెడ్ బ్రోక్, నా ఫ్రెండ్ పైన ఆధారపడి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అని అర్థం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి డౌన్ అండ్ అవుట్ అంటే ల్యాకింగ్ ఫండ్స్ ఆర్ ప్రాస్పెక్ట్స్, డెస్టిట్యూట్, పెనీలెస్. ఇది కూడా ముందు చెప్పుకున్న ఇడియం డెడ్ బ్రోక్ లాగానే సేమ్. డబ్బు లేకపోవడం, అస్సలు ఫండ్స్ లేకపోవడం. డెస్టిట్యూట్ అంటే పువర్ అని అర్థం. బీద వాళ్ళని డెస్టిట్యూట్స్ అంటారు. పెనీలెస్ అంటే అస్సలు డబ్బు లేకపోవడంని పెనీలెస్ అంటారు. అస్సలు డబ్బు లేకపోతే డౌన్ అండ్ అవుట్ అని అంటారు అండ్ డెడ్ బ్రోక్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ లూజింగ్ హిస్ జాబ్, కార్ అండ్ హోమ్ హీ వాస్ కంప్లీట్లీ డౌన్ అండ్ అవుట్. అతని జాబ్, కార్ ఇంకా ఇల్లు అన్నీ పోయిన తర్వాత హీ వాస్ కంప్లీట్లీ డౌన్ అండ్ అవుట్ అని అర్థం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి డ్రెకోనియన్ లా అంటే ఎక్స్ట్రీమ్లీ హార్ష్ అండ్ సివియర్. కఠినమైన చర్యలని లేదా చాలా స్ట్రిక్ట్ రూల్స్ని డ్రెకోనియన్ లా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ది గవర్నర్ ప్రపోజ్డ్ డ్రెకోనియన్ కట్స్ ఇన్ స్టేట్ ఎయిడ్ టు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి రాష్ట్రం ఇవ్వాల్సిన ఫండ్స్లో గవర్నర్ కఠినమైన కోతలని ప్రతిపాదించాడు అని అర్థం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి డై హార్డ్ అంటే ఇఫ్ యూ సే దట్ హ్యాబిట్స్ ఆర్ యాటిట్యూడ్స్ డై హార్డ్ యూ మీన్ దట్ దే టేక్ ఎ లాంగ్ టైమ్ టు డిసపియర్. ఏవైనా అలవాట్లను కానీ బిహేవియర్ని కానీ మార్చుకోవడానికి చాలా టైం పడితే దాన్ని డై హార్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్, పాత అలవాట్లని మానుకోవడం చాలా కష్టం అని అర్థం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి డేస్ ఆఫ్ రెకనింగ్ అంటే ద టైమ్ వెన్ పాస్ట్ మిస్టేక్స్ ఆర్ మిస్డీడ్స్ మస్ట్ బి పనిష్డ్ ఆర్ పెయిడ్ ఫర్. ముందు చేసిన తప్పులకి పనిష్మెంట్ దొరికే టైం వస్తే ఆ టైంని డేస్ ఆఫ్ రెకనింగ్ అంటారు. కర్మ రిపీట్స్ అంటారు కదా, నువ్వు చేసుకున్న పాపాలకి శిక్ష పడినప్పుడు ఆ టైంని డేస్ ఆఫ్ రెకనింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్ నౌ బట్ ఎ డే ఆఫ్ రెకనింగ్ విల్ కమ్. అంటే నువ్వు ఇప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తున్నావు, నీకు ముందుంది ముసళ్ళ పండగ అని అర్థం. నెక్స్ట్ డౌన్ ఇన్ ద మౌత్ అంటే టు బి సాడ్. బాధగా ఉండడంని డౌన్ ఇన్ ద మౌత్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాబ్ హ్యాస్ బీన్ డౌన్ ఇన్ ద మౌత్ ఎవర్ సిన్స్ గ్లోరియా బ్రోకప్ విత్ హిమ్. గ్లోరియా రాబ్తో బ్రేకప్ చెప్పినప్పటి నుండి రాబ్ చాలా బాధగా ఉన్నాడు అని అర్థం. డౌన్ ఇన్ ద మౌత్ అంటే టు బి సాడ్. నెక్స్ట్ డాగ్ ఇన్ ద మ్యాంగర్ అంటే ఏ పర్సన్ హూ స్పైట్ఫుల్లీ రిఫ్యూజెస్ టు లెట్ సమ్వన్ ఎల్స్ బెనిఫిట్ ఫ్రమ్ సంథింగ్ ఫర్ విచ్ హీ ఆర్ షీ హ్యాస్ నో పర్సనల్ యూస్. ఒక వ్యక్తికి అతనికి సంబంధం లేని విషయంలో కూడా వేరే వాళ్ళని ప్రయోజనం పొందనివ్వకపోతే ఆ వ్యక్తిని డాగ్ ఇన్ ద మ్యాంగర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వీ ఆస్క్డ్ అవర్ నేబర్ ఫర్ ది ఫెన్స్ పోస్ట్ he had left over but like a dog in the manger he threw them out rather than give them to us. మేము మా పక్కన అతన్ని అంటే మా నేబర్ని ఫెన్స్ పోస్ట్ అడిగాము, అతను అవి బయట పాడేశాడు కానీ మాకు ఇవ్వలేదు అని అర్థం. నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కన వాడిని బాగుపడనీయ అంటారు కదా, ఆ ఇడియం దీనికి డాగ్ ఇన్ ద మ్యాంగర్ అనే దానికి సూట్ అవుతుంది. నెక్స్ట్ ఇడియం వచ్చేసి డామ్ స్క్విబ్ అంటే ఏ సిచ్యువేషన్ ఆర్ ఈవెంట్ విచ్ ఈస్ మచ్ లెస్ ఇంప్రెసివ్ దెన్ ఎక్స్పెక్టెడ్. ఏదైనా ఈవెంట్ ఆర్ ఏదైనా సిచ్యువేషన్లో మనం ఎక్స్పెక్ట్ చేసినంత మనం ఊహించినంత బాగా రాకపోతే దాన్ని డామ్ స్క్విబ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ది హోల్ క్యాంపెయిన్ టర్న్డ్ అవుట్ టు బి ఎ డామ్ స్క్విబ్. ఆ క్యాంపెయిన్ మనం ఊహించినంత బాగా రాలేకపోయింది అని దాని అర్థం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఈట్ హంబుల్ పై అంటే టు అడ్మిట్ దట్ యు వర్ రాంగ్. నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడంని ఈట్ హంబుల్ పై అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ హీ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్ హీ హ్యాడ్ టు ఈట్ హంబుల్ పై. తప్పు అతనిదే అని అతనికి అర్థమైనప్పుడు అది అతని తప్పే అని ఒప్పుకోవాల్సి వచ్చింది అని అర్థం.
నాదే తప్పు అని ఒప్పుకోవడంని ఈట్ హంబుల్ పై అంటారు. నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఈట్ వన్స్ వర్డ్స్. ఈట్ వన్స్ వర్డ్స్ అంటే టు హ్యావ్ టు టేక్ బ్యాక్ వన్ స్టేట్మెంట్స్. ఎవరికైనా ఏదైనా మాట చెప్పి నేను చెప్పింది కరెక్ట్ కాదు అని ఆ మాటని వెనక్కి తీసుకోవడంని ఈట్ వన్స్ వర్డ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ ఎవ్రీ వన్ మై గర్ల్ ఫ్రెండ్ వాజ్ గోయింగ్ టు సే ఎస్ టు మై మ్యారేజ్ ప్రపోజల్ బట్ సాడ్లీ ఐఎమ్ ఈటింగ్ మై వర్డ్స్. అంటే అందరికీ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎస్ చెప్పింది అని చెప్పాను, కానీ నా మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను అని దాని అర్థం. నెక్స్ట్ ఎవర్ అండ్ అనోన్. ఎవర్ అండ్ అనోన్ అంటే నవ్ అండ్ దెన్, ఎప్పుడో ఒకసారి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవర్ అండ్ అనోన్ ఐ ఫైండ్ సంథింగ్ ఆన్ టెలివిజన్ వర్త్ వాచింగ్. ఎప్పుడో ఒకసారి మాత్రమే టీవీలో నేను చూడొచ్చు అనుకునే మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి అని అర్థం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి యాన్ ఐ వాష్. యాన్ ఐ వాష్ అంటే ఏ ప్రిటెన్స్, నటించడం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ప్రిటెన్స్ టు బి బిజీ బట్ ఇట్స్ ఆల్ ఐ వాష్. అతను చాలా బిజీగా ఉన్నట్టు నటిస్తాడు, కానీ అదంతా ఐ వాష్ అని దాని అర్థం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఫ్లెష్ అండ్ బ్లడ్. ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే డైరెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటారు. ఒక్కొక్కసారి మొత్తం మానవ జాతిని కూడా ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నోబడీ వుడ్ హ్యావ్ ది హార్ట్ టు హార్మ్ దేర్ ఓన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఎవరు కూడా వాళ్ళ ఓన్ ఫ్లెష్ అండ్ బ్లడ్కి హాని చెయ్యరు అని అర్థం. నెక్స్ట్ ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే టు ట్రై టు విన్ అన్ అడ్వాంటేజ్ ఫ్రమ్ ఎ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఆర్ ఫ్రమ్ సమ్వన్ ఎల్సెస్ ప్రాబ్లమ్స్. ఏదైనా డిఫికల్ట్ సిచ్యుయేషన్ నుంచి కానీ వేరే వాళ్ళ ప్రాబ్లంలో నుండి కూడా వాళ్ళ సొంత ప్రయోజనం చూసుకునే వాళ్ళని ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, స్టే అవే ఫ్రమ్ దోస్ హూ ట్రై టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. అంటే మనం బాధల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ప్రయోజనం చూసుకునే వాళ్ళని దూరంగా పెట్టండి అని అర్థం. వాళ్ళ నుండి దూరంగా ఉండండి అని దాని అర్థం. నెక్స్ట్ ఫాలో సూట్. ఫాలో సూట్ అంటే ఇమిటేట్ ఆర్ డూ యాజ్ సమ్వన్ ఎల్స్ హస్ డన్. ఒకరిని చూసి ఇంకొకరు అదే చేయడం. ఒకరు ఏదైనా చేస్తే వేరే వాళ్ళు కూడా అదే చేస్తే దాన్ని ఫాలో సూట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వన్ ఎయిర్లైన్ రెడ్యూసెస్ ఇట్స్ టికెట్ ప్రైజెస్ ది రెస్ట్ యూజువలీ ఫాలో సూట్. ఒక ఎయిర్లైన్ వాళ్ళు టికెట్ ప్రైజెస్ తగ్గిస్తే వేరే ఎయిర్లైన్ వాళ్ళు కూడా తగ్గిస్తారు కదా, దాన్ని ఫాలో సూట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రిలయన్స్ ట్రెండ్స్ వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారనుకోండి, సేమ్ బిగ్ బజార్ వాళ్ళు ఆఫర్ వీళ్ళు పెట్టగానే వాళ్ళు పెడతారు. అలా దాన్ని ఫాలో సూట్ అంటాము. నెక్స్ట్ ఫాల్ ఫ్లాట్. ఫాల్ ఫ్లాట్ అంటే టు కంప్లీట్లీ ఫెయిల్ ఆర్ టు ఫెయిల్ టు అచీవ్ ద రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ ఆర్ డిజైర్డ్. ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోవడం, ఫెయిల్ అవ్వడంని ఫాల్ ఫ్లాట్ అంటారు. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్న డామ్ స్క్విబ్ ఇడియంకి కూడా సేమ్ ఇదే మీనింగ్, ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, వి ఫెల్ ఫ్లాట్ ఎట్ ద డిబేట్ బికాస్ నో వన్ హ్యాడ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. మేము డిబేట్లో ఫెయిల్ అయ్యాము ఎందుకంటే ఎవరూ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అని దాని అర్థం. నెక్స్ట్ ఫైట్ షై ఆఫ్ అంటే టు ట్రై టు అవాయిడ్ సంథింగ్. దేన్నైనా అవాయిడ్ చేయడంని ఫైట్ షై ఆఫ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నో యూజ్ ఫైటింగ్ షై ఆఫ్ పబ్లిసిటీ అండ్ దెన్ కంప్లైనింగ్ వెన్ స్పాన్సర్స్ పాసెస్ బై. అంటే పబ్లిసిటీ చేసుకోకుండా అవాయిడ్ చేసి తర్వాత స్పాన్సర్స్ వెళ్ళిపోయారు అని కంప్లైంట్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు అని దాని అర్థం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఎండ్ ఇన్ స్మోక్. ఎండ్ ఇన్ స్మోక్ అంటే టు బి డెస్ట్రాయిడ్ ఆర్ రూయిన్డ్, ఫిగరేటివ్లీ టు కమ్ టు నథింగ్. చివరికి ఏం మిగలకపోవడం, మొత్తం ధ్వంసం అయిపోవడం, మొత్తం పాడైపోవడంని ఎండ్ ఇన్ స్మోక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హిస్ ఎఫర్ట్స్ టు విన్ ద గేమ్ ఎండెడ్ ఇన్ స్మోక్. అంటే గేమ్ గెలవాలి అనే అతని ప్రయత్నం చివరికి ఎండెడ్ ఇన్ స్మోక్ అని అర్థం. అంటే చివరికి అతను గెలవలేకపోయాడు అని అర్థం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఎగ్ ఆన్. ఎగ్ ఆన్ అంటే టు అర్జ్ సమ్వన్ టు డూ సంథింగ్ దట్ ఈస్ యూజువల్లీ నెగటివ్. ఎవరైనా ఏదైనా తప్పుడు పని చేయమని కంగారు పెట్టడంని ఎగ్ ఆన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హిస్ ఫ్రెండ్స్ కెప్ట్ ఎగ్గింగ్ హిమ్ ఆన్ బట్ డేనియల్ రిఫ్యూజ్డ్ టు స్టీల్ ది వాచ్. డేనియల్ ఫ్రెండ్స్ అతన్ని వాచ్ దొంగలించమని కంగారు పెట్టారు, కానీ డానియల్ వాళ్ళ ప్రపోజల్కి నిరాకరించాడు అని అర్థం.
నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఎకౌట్. ఎకౌట్ అంటే సప్లిమెంట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వర్క్డ్ ఎట్ 2 జాబ్స్ ఇన్ ఆర్డర్ టు ఎకౌట్ హిస్ ఇన్కమ్ అవుట్. అతని ఇన్కమ్ని సరిపెట్టుకోవడానికి అతను 2 ఉద్యోగాలు చేశాడు అని అర్థం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.